సభ్యులే ఏర్పాటు చేస్తామంటున్నారు హరికృష్ణ. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఇవాళ హరికృష్ణ జూనియర్ ఎన్టీఆర్ తో పాటు ఇతర కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ఘాట్ దగ్గర ఘనంగా నివాళులర్పించారు. ఉప ఎన్నికల్లో ప్రచారంపై ఆలోచిస్తానన్న హరికృష్ణ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఎన్టీఆర్ ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. జగన్ అరెస్టుపై వ్యాఖ్యానించడానికి ఇది సరైన టైం కాదన్నారు ఆయన. ఏదైనా సరిగి యుగ పురుషుడు మహా వ్యక్తి మహా మనిషి అంటే ఒక్క స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి దొరుకుతుంది. అది జరుగుతున్నది, జరిగి తీరుతుంది. అది కుటుంబ సభ్యులందరూ కలిసి పెడతాం దాన్ని. అది ముందు నుంచి చెప్తానే ఉన్నాం. బట్ అది విగ్రహం తయారవుతుంది. కుటుంబ సభ్యులు అందరం చేరి మొత్తం మరి 7 అన్నదమ్ములు ఉన్నాం, మరి 9 అక్క చెల్లెళ్ళు ఉన్నారు. మాదంతా ఒక కుటుంబం, ఒక వ్యవస్థ. నేను చెప్పాను కదా, ఆయన ఒక మానవ మాత్రుడు కాదు, మహోన్నతమైన శక్తి ఆయన. బట్ ఆయన విగ్రహానికి ఏ రోటు లేదు, మేము అందరం కలిసి చేస్తాం. రామారావు గారి ఆశయ సాధన కోసం వారి కుటుంబ సభ్యులుగా ఎప్పుడు కూడా మేము ముందంజలోనే ఉంటాం. దానికి ప్రథమంగా రాబోయే ఉప ఎన్నికల్లో ప్రజల కోసం, ప్రజల మనుగడ కోసం, తెలుగు జాతి మనుగడ కోసం, తెలుగు జాతి ఆత్మ గౌరవం కోసం స్థాపించిన పార్టీ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీని గెలిపించి ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాలని, ఆయన ద్వారా పుట్టిన ఆ బిడ్డని ఇంకా పెంచి పెద్ద చేయాలని అందరినీ, తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని, కార్యకర్తల్ని, అభిమాన సోదరులందరినీ, యావత్ రాష్ట్ర బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్.